తుసిరెడ్డి గారు ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా. నాకు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు కూడా జాయిన్ అయ్యారు. రఫీ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఇందాక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక మాట అన్నారు, ఏదైతే కాంగ్రెస్ టీడీపీ కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించిందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. సార్ అదంతా గత చరిత్ర చెప్పి 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 అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ అయింది. ఇప్పుడు ఆ కేసులు అలాగే ఉన్నాయి. కేసు 12 సంవత్సరాలు అయినా సరే కేసులు ముందుకు ఎందుకు వెళ్ళట్లేదనేది అందరికీ తెలుసు. కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకి వాళ్ళ కాళ్ళు మొక్కుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి ఏ ఒక్కటి ఇవ్వకపోయినా అడగలేని పరిస్థితి. ఇచ్చినటువంటి రైల్వే ప్రాజెక్టులు కానీ కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రాజెక్టులకి మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కు అడగకుండా, తన కేసులు ముందుకెళ్లకుండా కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరనేది మనం చూస్తూనే ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి అని తెలుసు. కేంద్రం మెడలు వస్తానని చెప్పి ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎవరి దగ్గర ఎవరి మెడలు వంచుతున్నారో ప్రజలు చూశారు. ఒకటే మాట చెప్తున్నాను సార్, గత చరిత్రలో కాదు, ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారో ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటుంది, అర్థం చేసుకుంది. కాంగ్రెస్ కంటే నన్ను వాడుకున్నాడు, నా చేత పాదయాత్రలు చేయించాడు, నా చేత వాగ్దానాలు చేయించాడు, గురువు కూడా చెప్పాడు. మా నాన్నని చంపినటువంటి వ్యక్తి అంబానీ అని చెప్పి అతన్ని చెప్పినోడికి రాజ్యసభ సీట్ ఇచ్చి నాకు ఇవ్వలేదు, నన్ను అన్యాయం చేశాడని చెప్పేసి ఆమె బాధపడింది. పక్కన తమిళనాడులో డిఎంకే ఎంపీగా కన్నిమొళి ఉంది, ఇక తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత ఉంది. అనేక మంది వాళ్ళ పిల్లలు ఎంపీలు ఎమ్మెల్సీలు అయ్యారు. కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకి రావాల్సినటువంటి ఆస్తిలో వాటా కొట్టాడని చెప్తా ఉన్నారు. ఈమెకి రాజకీయ వారసత్వం ఇవ్వకుండా ఆపేశాడు. కాబట్టి ఈ రకంగా చేసినటువంటి వ్యక్తితో పోల్చుకుంటే కాంగ్రెస్ ఫ్యాక్టరీ బెటర్ అనుకుందేమో షర్మిలమ్మ. కాబట్టి ఆమె అందులో చేరుతూ ఉంది. కాబట్టి ఈయన కోసం, ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయిని చంపిన వాళ్ళతో చేయి కలిపి వాళ్ళ మీదే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత మీద, అల్లుడు రాజశేఖర రెడ్డి మీద, సిబిఐ సంబంధించినటువంటి ఎస్పీ రామ్ సింగ్ మీద కేసులు పెట్టేటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళినప్పుడు ఇంతకంటే ప్రజలకి ఇంకా ఏం చెప్పాలి. వాళ్ళ చరిత్రలో అతను ఒక చరిత్రహీనుడుగా 2019 నుంచి 2024 వరకు ఒక వ్యక్తి, జగన్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశాడు. దుర్మార్గమైన పరిపాలన చేశాడు, విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేశాడు. ముఖ్యమంత్రి అవడంతోనే ప్రభుత్వ డబ్బుతో కట్టినటువంటి 9 కోట్ల రూపాయల ప్రజావేదికని దగ్గరుండి కూల్చి ఆనందపడ్డాడు. అనేక పథకాలు రద్దు చేశాడు. ఇసుక, మద్యం మొత్తం దోచుకున్నాడు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచిన వ్యక్తి ఒక 5 సంవత్సరాల పాటు ప్రజలను పీడించి ఒక పీడనకు గురి చేసి ఓ రాష్ట్రాన్ని పరిపాలన చేశాడనేది చరిత్రలో లిఖించబడతా ఉంది. ఇవాళ ఏనాడైతే జనసేన మాతో చేయగలిపిందన్నాడో ఆ రోజే అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ బయలుదేరింది. ఇక వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు బయలుదేరాడు. భార్యల మీద, వ్యక్తిగత జీవితాల మీద, చంద్రబాబు నాయుడు గారి వయసు మీద, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ₹1 అవినీతి జరిగిందని ఇంతవరకు ఈ నిమిషం వరకు చూపించలేనటువంటి కేసు పెట్టి 52 రోజులు ఆయన్ని జైల్లో పెట్టి ఆనందించాడు. వెంకటేశ్వర సాబు నవ్వాడు. మంచి పని చేశారని సిబిసిఐ వాళ్ళకి బహుమతులు ఇచ్చాడు. ఈ రకమైనటువంటి ఒక శాడిస్ట్ పాలన, ఒక సైకో పాలన అందించినటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో ఒక పేజీ సంపాదించుకున్నాడు. ఏ రకంగా అయితే ఒక్క నిమిషం ప్రపంచ చరిత్రలో హిట్లర్కి ఏ స్థానం ఉందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థానం వచ్చిందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఒక్క సీటు వైసీపీ గెలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మేమేమనుకున్నామంటే తటస్థ ఓటర్లు ఒక 15% ఉంటే 30 వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చేస్తే 51%లో 30% ఉంటే అతనికి ఆ 30%లో 15-20 గెలుస్తాడని చెప్పి నిన్నటిదాకా అనుకున్నాం. ఇవాళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి దగ్గర నుండి, ఏఎస్ బాబు దగ్గర నుంచి, దాడి వీరభద్రరావు దగ్గర నుంచి
జ్యోతుల చంటిబాబు దగ్గర నుంచి, అంతకుముందు తెలుగుదేశంలో మా పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల నుంచి ఒక వలస స్టార్ట్ అయింది. ఈ వలస స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వైపుకి వాళ్ళు, ఎందుకంటే మేము గేట్లు మూసేసాం, మా దగ్గర సీట్లు ఇవ్వడానికి ఏవి ఖాళీ లేవు. కొంతమంది అయితే మా పార్టీలోనే చేరి, మా పార్టీ మీ తెలుగుదేశంలో చేరి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం, మాకు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి పద్ధతిలో వస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు సీట్లు ఈయన ఆట ఆడుతూ ఉన్నాడు, ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చేదో, ప్రజలు ఆయన మార్చాలనుకుంటే ఈయన ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ సీట్లు దాంట్లో కాంగ్రెస్లోకి వెళ్తారు. ఎదురు బలమైన నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. 10% ఓట్లు కనుక ఆ 35%లో ఈ కాంగ్రెస్ చీల్చుకుంటే అతని దగ్గర 25% ఓట్లతో అతను ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి వస్తుంది. చరిత్రలో 175కి 175 ఓడిపోయిన పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందండి. వేణుగోపాల్ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి చేసినంత ఇంకే పార్టీ చేయలేదంటున్నారో, అలాగే దాంతోపాటుగా అన్నపెట్ట పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి అక్కడ వెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వీళ్ళు అంటున్న పరిస్థితి, దీనికి మీరేమంటారు? సురేష్ గారు, సరే తులసిరెడ్డి అన్న చెప్పింది కరెక్టే. మరి కాంగ్రెస్ ఎందుకు ఆదరించలేకపోయినారు ప్రజలు? 2014లో కానీ 2019లో కానీ ఎందుకు 1% ఓటు కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. ఈ రోజు మేము పార్టీ పరంగా విమర్శిస్తున్నాం కాంగ్రెస్ కానీ తెలుగుదేశాన్ని అనుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ మేము విభేదిస్తాం, ప్రజలు ఎందుకు విభేదిస్తారు? ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ చేసింది తప్పు, కాంగ్రెస్ విభజన అంశంలో కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం విషయంలో కానీ కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష తీర్చుకునిందని చెప్పి ఈరోజు 1%, అదే మనకు నిదర్శనం. మ్యాండేటరీ ఏంది? మనం బాగా చేసుంటే మనకు అధికారం ఇస్తారు, మనకు బాగా చేయలేదంటే ప్రతిపక్షాలు ఇస్తారు. డిపాజిట్లు కూడా రాలేదంటే ఇంత పరిస్థితి ఏంది అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను తులసిరెడ్డిని వాదించుకోవడం కాదు. ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు 2019లో 1% ఓటు ఇచ్చారు కాంగ్రెస్. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ బాగా పొడిచినుంటే, కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు బాగా న్యాయం చేసి ఉంటే మరి 1% ఓట్లు ఎందుకు వేశారు? అదేవిధంగా ఈరోజు రఫీ అన్న చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కానీ, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం కానీ, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, మేమంతా యాక్సెప్ట్ చేస్తున్నాం. మేము చేసే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ రేపు రాష్ట్రంలో 2024 ఎన్నికలకి మేము చెప్పుకొని పోతున్నాం. ఏమని? ఇవన్నీ చేశాము, మాకు ఓటేయండి. ఈరోజు పేదవాడి పక్కన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి పేదవాడికి సంక్షేమ అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా 2024 తిరిగి ఓటేసి వస్తామని వాళ్ళకి తెలియజేస్తున్నాము. వీళ్ళు పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడి అభివృద్ధి కాకూడదు, కోర్టులకు పోతారు, సంక్షేమం ఇస్తే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అంటారు, కానీ పేదవాడి ఓట్లు మాత్రం కావాలంటారు. మరి రాండి 175 అభ్యర్థులు పెట్టండి మీకు దమ్ముంటే. ఎందుకు 175 నియోజకవర్గంలో అభ్యర్థులు పెట్టడానికి భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా జనసేన కావాలి, కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్టు కావాలి, ఇన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కావాలి, ఇన్ని రాజకీయ పార్టీలు కావాలా 175 నియోజకవర్గ అభ్యర్థులు పెట్టడానికి? ఇప్పుడు మేము ఒంటరిగా పెడుతున్నాం కదా. 175 నియోజకవర్గాలు మేము వస్తాం, గెలుస్తాం, 170 టార్గెట్ పెట్టుకొని. మీరు టార్గెట్ 170లో అభ్యర్థుల్లో మీకు మెయిన్ అభ్యర్థులు లేక పవన్ కళ్యాణ్ బీజేపీనో కమ్యూనిస్టునో కాంగ్రెస్నో కాలావేలా పడి కలుపుకొని పోయి ప్రతి ఎన్నికల్లో అంతే వీళ్ళు 4 సంవత్సరాలు ఒక పార్టీతో పొత్తులు పెట్టుకోవడం, ఆ పార్టీ అవసరం తిరిగిపోతే వాళ్ళకి వెన్నుపోటు పొడిచి పెట్టడం, ఇది తప్ప వీళ్ళ దగ్గర ఏముంది? మరి వీళ్ళు 2014 నుంచి 2019 బాగా చేస్తుంటే 23 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? వీళ్ళు బాగా చేయలేదనే కదా కనీసం ప్రతిపక్ష పాత్రలో కూడా కనీసం పూర్తి మెజార్టీ, ప్రతిపక్షానికి కూడా సరైన మెజార్టీ కూడా పక్కన కూర్చొని 23 సీట్లు ఇచ్చారు. మాకు 51% ఓట్లు ఇచ్చారు. రేపు ఈ 51% ఇంకా పెంచుకుంటూ 151 సీట్లు 150 పెంచుకునే ప్రయత్నం మేము చేస్తాం.